మీరు కూడా సింగిల్ కాబట్టి ఒక సింగిల్ లైఫ్ ఎలా ఉంటది? అసలు మీరు మిడ్ నైట్ ఏం చేస్తూ ఉంటారు సింగిల్ గా? ఇంకా సింగిల్ గా ఉంటే ఏం చేస్తామండి? ఆది గారు మీరు సింగిల్ బాయ్స్ అంటున్నారు కదా, కానీ మా సెట్ లో సింగిల్ గర్ల్స్ కూడా ఉన్నారు కదా. మరి సింగిల్ బాయ్స్ సింగిల్ గర్ల్స్ కలిసి మింగిల్ అయితే లైఫ్ లాంగ్ సింగిల్ ఉందామని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మింగిల్ ఎందుకు? ఆవిడ మనసు ఆల్రెడీ ఇరిగిపోయింది, ఇంకేం ప్రేమ? ఇరిగిన మనసుని మీరే మీ ప్రేమతో అతికించి పులకరిస్తారు. అలా ఇరిగిన మనసులను అతికించుకుంటే వెళ్ళాలంటే ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేయాలి. ఆది గారు కంపల్సరీ ఆ అమ్మాయి మనసు అనేది మీరు మార్చాలి. ఆది గారు, సత్య గారు, నా మనసు మారాలండి. నాకు నిజంగా ప్రేమ మీద, రిలేషన్షిప్స్ మీద విరక్తి వచ్చేసింది. నీకురా? సేమ్. ఇంకా నాకు శ్రీ సత్య, నీ మనసు విరిగిపోయింది అన్నావు. ఆ విరిగిపోయిన మనసుని ఎలాగైనా అతికించి ఒక బంగారు బొమ్మలా చూసుకుంటా, నువ్వు ఓకే అంటే. బంగారు బొమ్మలా చూసుకోవాలంటే బాయ్ ఫ్రెండే అవసరం లేదు, అన్నయ్య కూడా చూసుకోవచ్చు. కాదు, అది నీ చాలా పెద్ద మనసు, కానీ నాకు చిన్న మనసు కావాలి. నీ అంత పెద్ద మనసు వద్దు. చిన్న మనసు ఏంటి, చిన్న మనిషినే పిలుస్తా చూడు. అరే రారా. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళదంటది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు, నేనంటే నీకు, నీకు నాకు ప్రేమంటే ఏంటి? ఓకే ఒక్క నిమిషం. అక్క తమ్ముడు ఏదో ఆడుకుంటాను, నేను పక్కన. పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అందరిని అడిగావు. నాకెందుకో తనకు ఆ ఉద్దేశం లేదు. నువ్వు ఆ ఉద్దేశాన్ని క్రియేట్ చేసి తన్నే పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సత్య, నిన్ను జీవితాంతం బాగా చూసుకుంటానని నేను చెప్పను, కానీ నాతో ఉంటే మాత్రం నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉంటావు. నీ వల్ల జీవితమే ఎలా ఉందరా? ఏం డైలాగ్ రా, ఇంకేదన్నా చెప్పరా? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు. చావురా చావు. నేను అలాగా చెప్పలేను, అతికిస్తా, ఫెవికాల్ పెట్టి నీ జీవితాన్ని బాగు చేస్తా అని నేను చెప్పలేను, కానీ నిన్ను మాత్రం బాగా చూసుకుంటా. ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా. ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలా కుతలం అవుతున్నానమ్మా. శ్రీ సత్య మనసును అతికించగల ఒక్క ఇది మరీ బాగుంది. ఇంకొచ్చి అందరూ అతికిస్తూనే ఉంటారా? ఒకరు కాదు, అంతమంది అతికిస్తే ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. నాకెందుకో ఖచ్చితంగా తన మనసును అతికించగల ఒకే ఒక్క మగాడు ఇతనే అనిపిస్తుంది నాకు. రెడీ? ఆకాశం నీలం లేదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మన శిక్షానే మరి. సో సత్య, అందరు రోజెస్ ఇచ్చారు, నేనైతే ఇవ్వాలనుకోవట్లే. ఎందుకంటే ఇన్ని రోజ్ పెటల్స్ మధ్యలో నువ్వే ఒక పెద్ద రోజులా ఉన్నావు. సో ఈ రోజుకి ఎలా అయితే ముళ్ళులు ఉంటాయో, నీ లైఫ్లో అలాంటి ముళ్ళులు రానికుండా, ఎటువంటి కష్టం రానికుండా ఇక్కడ పెట్టుకొని మీ డాడీ ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటా. ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా జన్మ జన్మ
ఇలా చెప్తే ఎవరైనా పడతారు యాక్చువల్లీ. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. కానీ ఇందాక ఈ రోజు నేను నీల్ డౌన్ చేసి మరి నరేష్ దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి నరేష్ ఏటీఎం అయ్యాడే ఏ నవ్వులో టీపుగా పడిగాడే డాషు కాడు నెల్లైనా. రే నా మాటను చేతి ఆ అమ్మాయి సేఫ్ చేతిరా. ఆ అమ్మాయి సేఫ్ గేమ్ ఆడుతుందిరా నా మాటను. నీతో ఉంటే సేఫ్ అనుకుంటుంది తను. లేదు నేను వచ్చేస్తున్నా. కొంచెంగా కొంచెంగా నీ దగ్గరై ఇంకాస్త దూరంగా నన్నుంచితే నీ చేయి దాటేసి ఆగితలే నీకు నాకు బంధమే అవా. ఎక్కడో సత్య మనసు మారినట్టుంది మళ్ళీ. Yes. పాట వినిన తర్వాత నేను యాక్చువల్లీ ప్రేమ అంటే బాయ్ ఫ్రెండ్ ఒక్కరికే కాదు కదా. యాజ్ సెడ్ ఎంతో క్యూట్ గా ఉంటాడు నరేష్. నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు ఒక తమ్ముడు ఉండాలని కోరిక ఉండేది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. సత్య కావాలి. ఏదో చిన్న పిల్లాడు పాల కోసం ఏడ్చినట్టు ఏడుతున్నాడు. దేవుడా సత్య కాకపోతే కనీసం రష్మి అయినా ఓకే నాకు. ఎంతకు తెగించారా? రష్మి కావాలి. నువ్వు ఇంకా కాసేపు ఏడిచి అన్నపూర్ణమ్మ కూడా కావాలంటావు పక్కన. కనీసం రష్మి కాకపోయినా నైనికనైనా. బట్ సత్య ఐ హోప్ యూ హీల్ సూన్ అండ్ డెఫినెట్ గా లైఫ్ అనేది యూ లివ్ ఈచ్ డే అండ్ యూ డై ఓన్లీ వన్స్ కాబట్టి లివ్ ఈచ్ డే హ్యాపీలీ. ఈవిడ ఆవిడ మోటివేట్ చేస్తుంది. ఈవిడే నలుగురు మోటివేట్ చేయాలి రోజు. ఆల్రైట్, సో మన తెలుగు రాష్ట్రంలోనే మన ఆర్టిస్ట్ లాగే ఇంకోళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెం. రెక్క కలిసే పట్టులం ఎగరేస్తా అలజడిలో. కానీ రష్మి నువ్వు షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏంటి? నీ పక్కన ఉన్నది గడ్డ నవీన్ ఒరిజినల్, అటు పక్క ఉన్నది డూపు. బయట మామూలుగా ఈవెంట్లు అనేవి ఒరిజినల్ వాళ్ళని పిలుస్తారు కదా, అవును. ఇతను పిలవకుండా డూపును పిలుస్తున్నారు. వైజాగ్, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మొత్తం ప్రతి ఈవెంట్ లో నా ఫోటోనే ఉంటది. కానీ స్టేజ్ మీద ఈయన ఉంటాడు. ఫస్ట్ అన్న కాంటాక్ట్ చేస్తున్నారు, దగ్గరలో ఉన్నాను కదా నన్ను పెట్టుకుంటున్నారు. ఒకవేళ మీరు ఫ్రీ ఉండకపోతే ఆయన్ని పిలుస్తున్నారు. లేదు మేడం, నన్ను బడ్జెట్ అడుగుతారు, నేను 20 అంట, ఇతన్ని అడుగుతారు, ఇతను 4 అంటాడు, ఇతను 4 అంటాడు. అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ పేరు చెప్పుకొని శుభ్రంగా హ్యాపీగా బతుకుతున్నా. నువ్వు ఎప్పుడు నాకు గుండెల్లో ఉంటావన్నా, అర్థమైందన్నా. నీ కోసం ఒక అంత విలువైన గిఫ్ట్ కాకపోయినా దివాళీ సందర్భంగా నీ కోసం ఒక మంచి గిఫ్ట్ అయితే తెచ్చా, దయచేసి అందుకోవాలి. థ్యాంక్ యూ మురళి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న. కనులుచ్చి మరి చెవులుచ్చి చిరు ఎదలుచ్చి తలలుచ్చి అన్నింటినీ కలిపే ఉంచి. మీకు కూడా కాస్త పేరు వచ్చింది కాబట్టి మీరు నరేష్ ని ఏం నా చెప్పాలనుకుంటున్నారు? నుంచి చిన్న చిరు సత్కారం. ఓ చిరు సత్కారం. మనమాట ఒక చిరుకంట, ఇక మనమాట ఒక పెనుమంట. ఆ మాటలు మీ పేరుతో నేను వైజాగ్ లో ఈవెంట్ చేస్తున్నా. అందరూ నరేష్ అనుకో, నాకు కూడా ఈవెంట్ చెప్తున్నా. అలాగే మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి నాకు. ఆల్రెడీ తమిళనాడులో మూవీ ఆఫర్స్ కూడా చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ రా. నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి. నేను ఇల్లు కట్టుకున్నాను, నువ్వు ఇల్లు కట్టుకొని నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ వద్దులే, మనస్ఫూర్తిగా చెప్పలేదన్నా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీ ఇద్దరికి.